ఇక ఏపీలో శాసనసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పూజలు చేశారు. అనంతరం బడ్జెట్ ప్రతులను తీసుకుని సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లారు. కేబినెట్ సమావేశంలో బడ్జెట్కి ఆమోదం తెలపనుంది. ఉదయం 10 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి శాసనసభలో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు. మరికొద్ది సేపట్లోనే ఏపీ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం మొదటి పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. సుమారు 3.24 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, సంక్షేమ పథకాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఇక 2047 నాటికి 15% జీఎస్డీపీ వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో, కొల్లు రవీంద్ర శాసన మండలిలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. బడ్జెట్ ఆమోదం కోసం కేబినెట్ సమావేశం జరుగుతోంది. కేబినెట్ ఆమోదం తరువాత బడ్జెట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఇటు శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెడతారు. ఇక వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 10 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ని ప్రవేశపెట్టనుంది కూటమి సర్కార్. ముఖ్యంగా సూపర్ 6 కి సంబంధించిన అంశాలను బడ్జెట్ లో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పూర్తి స్థాయి కార్యాచరణ ఇందులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే అమలు చేసిన పథకాలతో పాటు పెండింగ్ లో ఉన్న తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, పోలవరం ప్రాజెక్ట్, రాజధాని నిర్మాణం వీటన్నిటికీ పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇక అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలుకు కూడా ఈ బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. మరికొద్ది క్షణాల్లోనే బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు లైవ్ ద్వారా. ఓవర్ టు యు శివ. సుమతి, మొత్తం మీద చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి అంటే ప్రభుత్వం ఏర్పడిన 24-29 ప్రభుత్వానికి సంబంధించి బడ్జెట్ను మరికొద్ది సేపట్లోనే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ దాదాపుగా 3.24 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే ఏపీ కేబినెట్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. కేబినెట్ భేటీలో బడ్జెట్కి కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతూ పయ్యావుల కేశవ్కి ప్రత్యేకంగా కూడా అభినందనలు తెలిపారు. ఏపీ శాసనసభకు సంబంధించి కూడా బడ్జెట్ని మంత్రి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ బడ్జెట్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత శాసన మండలికి సంబంధించి ఆర్థిక శాఖకు సంబంధించిన బడ్జెట్ని కొల్లు రవీంద్ర, అలాగే వ్యవసాయ శాఖ బడ్జెట్ని మంత్రి నారాయణ ఈ ప్రవేశపెట్టబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. సూపర్ 6 ఇతర హామీలకు సంబంధించి తగిన హామీలను అమలు చేసేందుకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. కూటమి వచ్చాక 12 నెలల తొలి బడ్జెట్ని ఇప్పుడే ప్రవేశపెడుతున్నారు. గతంలో కేవలం 4 నెలలకు సంబంధించి మాత్రమే బడ్జెట్ని ప్రవేశపెట్టిన పరిస్థితి కనిపించింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అదే టైంలో శాసన మండలిలో కూడా బడ్జెట్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెట్టబోతున్నారు. ఇక్కడ అగ్రికల్చర్ బడ్జెట్ అచ్చెన్నాయుడు చదివి ప్రారంభిస్తే శాసన మండలిలో మంత్రి నారాయణ బడ్జెట్ని చదివి ప్రారంభించబోతున్నారు. అయితే బడ్జెట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈసారి ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6నే ప్రధానమైన ఎజెండాగా ఈ బడ్జెట్ కొనసాగబోతోంది. ఈసారి కొత్తగా బడ్జెట్ పుస్తకాలకి ఏపీ ప్రభుత్వం గుడ్ బై చెప్పింది. అంతా ట్యాబుల్లోనే బడ్జెట్కి సంబంధించిన సభ్యులకి కాపీలను ఇవ్వబోతున్నారు. మొత్తం ఈ బడ్జెట్ కాపీలనే ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తోంది. గత ఏడాది అంటే 2024-25కు సంబంధించిన బడ్జెట్లో దాదాపుగా 2.94 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెడితే ఈసారి ఆ బడ్జెట్ దాదాపుగా 3.24 లక్షల కోట్ల రూపాయలకి బడ్జెట్ చేరుకుంది. మరికొద్ది సేపట్లోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్